Welcome to my channel. Subscribe to my channel. Subscribe and like and share to my channel to see the movie reviews. ఇప్పుడు వచ్చేసి ఐడెంటిటీ మూవీ రివ్యూ చూద్దాం. ఐడెంటిటీ మూవీ ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చే వరకు త్రిషా క్యారెక్టర్ ఉంటుంది. ఎస్ హీరో క్యారెక్టర్, విలన్ ఉంటారు. విలన్ అలెన్ అని చెప్పి విలన్ పేరు. మెయిన్ క్యారెక్టర్స్ ఇక్కడ మెయిన్గా మూవీలో వచ్చేసి త్రిషాకు ఒక ఫేస్ బ్లైండ్నెస్ రోగం ఉన్నట్టు చూపిస్తారు. తనకు ఒక యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్లో ఫేస్ బ్లైండ్నెస్ వచ్చినట్టు చూపిస్తారు. మూవీ స్టోరీ ఎలా అవుతుందంటే ఒక షాపింగ్ మాల్లో ఒక అతను మొబైల్ పెట్టి వీడియో తీస్తున్నట్టు చూపిస్తాడు. అయితే ఆ వీడియోలతోటి అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. బ్లాక్మెయిల్ ఎవరు చేస్తున్నారు ఏంటి, బ్లాక్మెయిల్ అలెక్స్ అని ఒక అతను ఉంటాడు. వాళ్ళందరికీ ఫోన్ చేసి వీడియోలు మనీ అడుగుతాడు. అందరి దగ్గర 5 lakhs 20 lakhs అని చెప్పి, లేకపోతే ఇంకా సోషల్ మీడియా చేస్తా అని చెప్పి తను బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. అయితే బ్లాక్మెయిల్ చేసిన అతన్ని ఇంకా హీరో ఏం చేస్తాడు ఏంటి అది స్టోరీ ఉంటుంది. హీరో వచ్చేసి సముద్ర సిల్క్స్ అని ఒక పాత ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి హీరో తను ఏం చేశాడు ఏంటి అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా హీరో వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో మనకు హీరో గురించి లాస్ట్కి తెలుస్తుంది. స్టార్టింగ్లో ఒక స్కెచ్ ఆర్టిస్ట్ లాగా చూపిస్తారు. ఒక క్రిమినల్ని స్కెచ్ ఆర్టిస్ట్ తోటి కనిపెడతాడు. అయితే ఇక్కడ విలన్ వచ్చేసి ఇంకా విలన్ గురించి లాస్ట్కి తెలుస్తుంది. విలన్ ఫస్ట్ అయితే ఒక పోలీస్ ఆఫీసర్ లాగా తను ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు చూపిస్తారు. అతను ఒక విలన్ మర్డర్ అవుతాడు కదా, మర్డర్ అయ్యి అతన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి చూపిస్తారు. త్రిష వచ్చేసి ఒక మర్డర్ అయ్యే స్పాట్లో త్రిష వాళ్ళందరినీ చూసి ఉంటుంది. త్రిషాని విట్నెస్ లాగా తీసుకుంటారు పోలీస్ అలెన్ అని చెప్పి. త్రిష వచ్చేసి స్కెచ్ ఆర్టిస్ట్, ఇంకా అతను హీరోతోటి స్కెచ్ ఆర్టిస్ట్ చేపిస్తుంది త్రిష. అప్పుడు వచ్చేసి ఇంకా అక్కడ ఎవరిని చూసారు ఏంటి అని చెప్పి త్రిషాకి ఫేస్ బ్లైండ్నెస్ అని చెప్పి హీరో కన్ఫర్మ్ చేస్తాడు. అయితే ఇక్కడ అలెన్ ఇతను పోలీస్ ఆఫీసర్ వీళ్ళని అని చెప్పి మనకు లాస్ట్కి తెలుస్తుంది. తనకు ఫేస్ బ్లైండ్నెస్ అని చెప్పి ఇంకా సిచ్యువేషన్స్ అని చెప్పి ఆ ప్లేస్కి వెళ్ళి అలా మొత్తం వెళ్తారు. ఇంకా మూవీ మొత్తం మర్డర్ ఇన్వెస్టిగేషన్, ఎవరు చంపారు ఏంటి ఆ ఇన్వెస్టిగేషన్ దాని గురించే ఉంటుంది. ఈ వీడియోస్ అప్లోడ్ చేసే అతను ఆ కిల్లర్, మెయిన్ కిల్లర్ ఎవరు అది తెలుసుకోవడం దాని గురించే ఉంటుంది. హీరో వచ్చేసి మెయిన్ కిల్లర్ తెలుసుకోవడం. ఇక్కడ హీరో వచ్చేసి ఇంకా తన దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. హార్డ్ డిస్క్ విలన్ ఇక్కడ ఇతను విలన్ అని తెలుస్తుంది. అయితే ఇక హీరోని చేజ్ చేయడానికి, హీరోని చంపడానికి ఇంకా విలన్ అప్పుడు మధ్యలో కార్లో చేజ్ చేసే సీక్వెన్స్ అది బాగుంటుంది. విలన్ వచ్చేసి కార్లో చేజ్ చేస్తుంటాడు, అప్పుడు బాగుంటుంది అది. అయితే ఇక్కడ త్రిష కూడా ఫేస్ బ్లైండ్నెస్ తోటి ఇంకా విలన్ని హీరో అనుకొని ఇంకా తను వచ్చేసి తనంబడి వెళ్ళి హార్డ్ డిస్క్ విలన్ తీసుకోవడం అలాంటివి చూపిస్తారు. అట్లా మొత్తం మూవీ అయితే బాగానే ఉంటుంది. కొంచెం స్టోరీ అయితే డిఫరెంట్ ఉంది. మూవీ మనకి ఇక్కడ బోర్ కొట్టదు, ఎంగేజింగ్గానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4 out of 5 ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి క్లైమాక్స్ వచ్చేసి ఫ్లైట్లో ఉంటుంది. హీరో వచ్చేసి స్కై మార్షల్ అని తెలుస్తుంది. ఆర్మీ ఏజెంట్ అని చెప్పి, ఆర్మీలో పనిచేస్తారని చెప్పి క్లైమాక్స్లో తెలుస్తుంది హీరో గురించి, స్కై మార్షల్ అని చెప్పి. ఇక్కడ విలన్ వచ్చేసి ఇంకా ఆ ఫ్లైట్లో చాలామంది విట్నెస్ ఉంటారు. ఫ్లైట్లో క్లైమాక్స్ ఏంటి, హీరో ఫ్లైట్లో ఎందుకు ట్రావెల్ చేస్తాడు అదంతా మీరు మూవీలో చూడండి. ఫ్లైట్లో ఎంతమంది ఉన్నారు, ఇంతకు ఫ్లైట్లో చంపనీకి వచ్చారు ఎవరన్నా, హీరో ఫ్లైట్లో ఎందుకు ఎక్కాడు ఏంటి, ఆ స్టోరీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో కూడా కొంతమంది విలన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, సాక్షులు అవన్నీ. అదంతా మూవీలో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది కూడా చెప్పేసి స్టోరీ మొత్తం అయిపోతుంది కాబట్టి అది మొత్తం మూవీలో చూడండి. ఇంకా క్లైమాక్స్ ఫైట్ బాగుంటుంది. క్లైమాక్స్ వచ్చేసి సపరేట్ చార్టెడ్ ఫ్లైట్ ఉంటుంది. చార్టెడ్ ఫ్లైట్లో ఇంకా విలన్ వచ్చేసి వేరే పేరుతో తప్పించుకుందాం అనుకుంటాడు, అది వేరే ప్లేస్ తోటి. ఈ చార్టెడ్ ఫ్లైట్లో కూడా హీరో వచ్చేసి క్లైమాక్స్లో ఫైట్ సీన్స్ ఉంటాయి. అట్లా విలన్ వచ్చేసి ఎండ్ అవుతాడు. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ to see the movie reviews.